గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈ రోజు మనము 6 మరియు 7 మే 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఆమోదించబడిన సికిల్ సెల్ థెరపీని పొందిన ప్రపంచంలోని మొట్టమొదటి వ్యక్తి వాషింగ్టన్కు చెందిన కెండ్రిక్ క్రోమర్ అనే 12 ఏళ్ల పిల్లాడు సికిల్ సెల్ వ్యాధికి లైసెన్స్ పొందిన జన్యు చికిత్సను పొందిన ప్రపంచంలోనే మొదటి వ్యక్తి అయ్యాడు. సెల్ సేకరణ నుండి ఉత్పత్తి, రవాణా వరకు మొత్తం ప్రక్రియ 70 మరియు 105 రోజుల మధ్య పడుతుంది. సికిల్ సెల్ వ్యాధి ఉన్న వారికి జన్యు చికిత్సను విక్రయించడానికి FDA 2 కంపెనీలకు అధికారం ఇచ్చింది. నెక్స్ట్, ఏషియా అండర్-22 అండ్ యూత్ బాక్సింగ్ సిష్ లో 5 భారతీయ యువ బాక్సర్లు స్వర్ణం సాధించారు. బ్రజేష్ 48 కిలోలు, ఆర్యన్ 51 కిలోలు, యశ్వర్ధన్ 63.5 కిలోలు, నిషా 52 కేజీలు, లక్ష్మి 50 కేజీల విభాగంలో యువ బాక్సర్లు 5 స్వర్ణ పతకాలను సాధించారు. ఇది కాక 9 మంది యూత్ బాక్సర్లు రజత పతకాలు సాధించారు. నెక్స్ట్, మణిపూర్ గవర్నర్ సుశ్రీ అనసూయ ఉయికే స్కూల్ ఆన్ వీల్స్ ను ప్రారంభించారు. స్కూల్ ఆన్ వీల్స్ పుస్తకాలు, కంప్యూటర్లు మరియు స్పోర్ట్స్ గేర్ వంటి వనరులతో సహాయ శిబిరాల్లో విద్యార్థులకు అవగాహన కల్పించడానికి రూపొందించబడింది. విద్యాభారతి శిక్షా వికాస్ సమితి మణిపూర్ నేతృత్వంలోని మొబైల్ స్కూల్ చొరవ స్థానభ్రంశం చెందిన కమ్యూనిటీలలోని పిల్లలకు విద్యా అంతరాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. సహాయ శిబిరాల్లో ఉన్న పిల్లలకు ఆటంకం లేని విద్యను నొక్కి చెబుతూ చొరవను విస్తరించాలని గవర్నర్ కోరారు. నెక్స్ట్, బాల్య వివాహాలను ఆపడానికి సర్పంచ్ బాధ్యత రాజస్థాన్ హైకోర్టు. నెక్స్ట్, జిఎస్టీ అపిలేట్ ట్రిబ్యునల్ కు అధిపతిగా సంజయ్ కుమార్ మిశ్రా. నెక్స్ట్, సోలమన్ ద్వీపం యొక్క ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? జెరెమియా మానెల్లి. నెక్స్ట్, యునెస్కో గిల్లెర్మో కానో ప్రైజ్ 2024 గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులకు ప్రదానం చేయబడింది. నెక్స్ట్, నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫటాఫట్ ప్రచారాన్ని పరిచయం చేసింది ఎవరు? HDFC లైఫ్. నెక్స్ట్, భారత చెస్ ప్రాడజీ వైశాలికి అంతర్జాతీయ చెస్ సమైక్య అవార్డ్స్ గ్రాండ్ మాస్టర్ టైటిల్. నెక్స్ట్, ఆయుష్ మంత్రిత్వ శాఖలో డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? సుబోధ్ కుమార్ IAS. నెక్స్ట్, JNK కోసం గ్రాప్లింగ్ కమిటీ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? సానియా కద్రి. నెక్స్ట్, భారత్లో మొదటి హార్వర్డ్ సహకార వ్యాపార నిర్వహణ కార్యక్రమాన్ని ప్రారంభించింది చండీగఢ్ యూనివర్సిటీ. నెక్స్ట్, పర్యాటక మంత్రిత్వ శాఖలో DS గా ఎవరు నియమితులయ్యారు? లలితాంబికై KIAS. నెక్స్ట్, భారతదేశ రేటింగ్స్ ఫైనాన్షియల్ 25 జీడిపి వృద్ధి అంచనాను 6.5 నుండి 7.1%కు పెంచింది. నెక్స్ట్, పనామా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? జోస్ రౌల్ ములినో. నెక్స్ట్, భారత భూభాగాలను కలిగి ఉన్న కొత్త రూపాయల కరెన్సీ నోటును ప్రవేశపెట్టనుంది ఎవరు? నేపాల్. నెక్స్ట్, శకుంతలా మిశ్రా యూనివర్సిటీ వీసీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ప్రొఫెసర్ సంజయ్ సింగ్. నెక్స్ట్, బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి CNGతో నడిచే బైక్ను జూన్లో విడుదల చేయనున్నట్లు MD రాజీవ్ బజాజ్ ధృవీకరించారు. నెక్స్ట్, ఉక్రెయిన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచంలోని మొదటి AI దౌత్యవేత్త విక్టోరియా షీ. నెక్స్ట్, థామస్ మరియు ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ను ఎవరు గెలుచుకుంది? చైనా. నెక్స్ట్, మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్వీటెక్. నెక్స్ట్, ఆండ్రీ రూబ్లెవ్. నెక్స్ట్, ఫైనల్లో ఉజ్బెకిస్తాన్ను ఓడించి 2024 పురుషుల AFC అండర్-23 టైటిల్ను గెలుచుకుంది ఎవరు? జపాన్. నెక్స్ట్, యూనిసెఫ్ ఇండియా జాతీయ రాయబారిగా కరీనా కపూర్ను స్వాగతించింది. నెక్స్ట్, RBI నివేదిక ప్రకారం 2000 కరెన్సీ నోట్లలో ఎంత తిరిగి వచ్చాయి? 97.76%. నెక్స్ట్, F1 మయామి గ్రాండ్ ప్రిక్స్లో లాండో నోరిస్ చారిత్రాత్మక తొలి విజయం సాధించాడు. నెక్స్ట్, లా లీగా 2023-24 సీజన్ టైటిల్ను గెలుచుకుంది స్పానిష్ ఫుట్బాల్ క్లబ్ రియల్ మాడ్రిడ్. నెక్స్ట్, భారతదేశం నైజీరియా స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ఒప్పందం. నెక్స్ట్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎవరిని MD అండ్ CEOగా పేర్కొంది? సంజీవ్ నౌటియాల్. నెక్స్ట్, భారత్ మొట్టమొదటి వాణిజ్య MCU చిప్ ఎవరు ప్రవేశపెట్టింది? సెమీ కండక్టర్ కంపెనీ మైండ్ గ్రోవ్. నెక్స్ట్, నేపాల్ జనాభా 8 దశాబ్దాల్లో అత్యల్ప వృద్ధి రేటును నమోదు చేసింది. నెక్స్ట్, అంతర్జాతీయ మొబైల్ నంబర్ ద్వారా NRIల కోసం UPIని ప్రవేశపెట్టింది ఎవరు? ICICI బ్యాంక్. నెక్స్ట్, ఇండియా 2023లో బెస్ట్ ఎంప్లాయర్గా గుర్తింపు పొందింది ఎవరు? DBS బ్యాంక్. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ బుక్ స్టోర్ బుక్ కవర్ ప్రైజ్ 2024
ఎవరు గెలుచుకున్నారు? బాబీ మెహతా. నెక్స్ట్, భారతదేశంలో బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్గా ఉద్భవించింది ఎవరు? క్వాంట్ పవర్. నెక్స్ట్, టైటానిక్ నటుడు బెర్నాల్డ్ హీల్ కన్ను మూశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.